గణపురం మండలంలోని కుందారం గ్రామంలో వల్లాల వెంకన్న వ్యవసాయ బావి మొక్కజొన్న తోటలో పులి పాదముద్రలను గుర్తించి పోలీసు వారికి అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వగా వెంటనే స్పందించిన లింగల గణపురం మండల ఎస్ఐ శ్రావణ్ కుమార్ అటవీశాఖ అధికారులతో పులి పాదముద్రలను గుర్తించి అవి పులి పాదముద్రలే అని నిర్ధారించారు. ఈ సందర్భంగా అటవీశాఖ అధికారులు మాట్లాడుతూ పులి జీవన శైలి విధానం ప్రకారం రాత్రి వేళలో సంచరిస్తుందని, ప్రజలు ఎలాంటి భయాందోళనకు గురి కాకుండా రాత్రి వేళలో వ్యవసాయ క్షేత్రాలకు వెళ్లే రైతులు జాగ్రత్తగా వెళ్లాలని తెలిపారు. మండలం జనగాం జిల్లా. ఇక్కడ మేము పొద్దున బావి దగ్గరికి వచ్చినాము. బావి దగ్గరికి రాగానే చూసుకుంటా నీళ్ళుగా రోజు సాయంత్రం దాకా ఇన్నే ఉంటాం. మేము పొద్దున చూసేసరికి ఏమైందంటే అడుగులు డిఫరెంట్గా ఉన్నాయని చెప్పి చూడడం జరిగింది. పక్క వల్లాల యాదగిరి నేను అందరం ఇక్కడ చూసేసరికి అచ్చులు పులి పులి అని రోజు వాట్సాప్లో దాంట్లో దీంట్లో చూసినాం కాబట్టి ఇది అడుగులు పెద్దగా ఉన్నాయని మేము గుర్తించి ఫోన్ చేయడం జరిగింది. ఎస్ఐ గారు వచ్చారు, అటవీ శాఖ వాళ్ళు వచ్చారు, అందరూ వచ్చి నిర్ధారించి ఇవి పులియేనని చెప్పడం జరిగింది. మనం ఇప్పుడు జనగామ జిల్లాలోని శివాపురం నాకు పొద్దున వచ్చిన సమాచారం మేరకు ఇక్కడ పోలీసు తెలుస్తుంది అంటే ఇక్కడికి వచ్చి ఎంక్వైరీ చేయడం జరిగింది. సో పులికి సంబంధించినటువంటి పాదముద్రలు మనకు ఫ్రెష్ పాదముద్రలు అంటే పొద్దున నడిచినట్టుగా మనకు అది పాదముద్రలు లభించడం జరిగింది. ఇందు మూలంగా గ్రామ ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే కూలి మూమెంట్ అనేది చీకటి పడ్డాక స్టార్ట్ అవుతుంది, మళ్ళీ ఎర్లీ మార్నింగ్ వరకు అది రాత్రిపూట నడిచేటువంటి నిశాచర జీవి అది. కాబట్టి రాత్రిపూట అవసరమైతే తప్ప బయటికి రావద్దు. ఒకవేళ బయటికి రావడం తప్పనిసరి అయితే గుంపులలో వస్తూ సౌండ్ చేస్తూ పొలాల కాడికి పోవడం కానీ లేదా ఏదైనా పని చూసుకోవాలని చెప్పి ఒకటి. రెండోది ఏంటంటే పంట పొలాల చుట్టూ ఏమైనా ఈ పశువులు వస్తాయనో లేదంటే ఏమైనా అడవి పందులు వస్తాయనో చెప్పి ఈ ఏమైనా ఎలక్ట్రిసిటీ వైర్లు లాంటివి కనుక పెడితే అది వెంబడే తొలగించాలి. లేదంటే మాత్రం అది ఏమన్నా కూలికి ఏమన్నా అయిందంటే మాత్రం అది క్రిమినల్ కేసులు నమోదు చేయబడడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకా వారికి ఏమన్నా అనుమానం వచ్చే విధంగా ఏదైనా జంతువు కనబడ్డా ఏమన్నా అడుగు గుర్తులు కనబడ్డా మా డిపార్ట్మెంట్ నుంచి కానీ లేదా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కానీ ఫస్ట్ కన్ఫర్మ్ చేసుకొని ఆ తర్వాతనే ఆ వదంతుని వ్యాప్తి చేయాలి. అనవసరంగా ఎవడు పంపించిన దాన్ని ఇష్టం ఉన్నట్టుగా వదంతు వ్యాప్తి చేస్తే ప్రజలు ఈ భయాందోళనకు గురయ్యే అవకాశం ఉన్నది. కాబట్టి కొంచెం ప్రజలు కూడా సహకరించి సమన్వయంతో వ్యవహరించాలని చెప్పి కోరడం.